వృశ్చిక రాశి కనుక ఆలోచించినట్లయితే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కూడా వృశ్చిక రాశిలోకి వస్తాయి. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5 గాను, ఆదాయం 2, వ్యయం 6 గాను, రాజపూజ్యం 2, అవమానం 6 గాను మనకి ఈ సంవత్సరం కనబడుతోంది. అయితే ఆదాయ విశేషాల్లో, వ్యయ విశేషాల్లో ఉన్నతంగానే కనబడుతోంది. ఆరోగ్య విషయాల్లో కొన్ని చికాకులు ఉండేటువంటి పరిస్థితి ఉంది. గతమైనటువంటి కొన్ని అనారోగ్యాలు మళ్ళీ కనపడుతున్నాయా అనేటువంటి సూచన ఉంది. దానికి ఔషధ సేవ అనేటువంటిది, అలాగే వైద్యుల యొక్క సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ప్రతిదీ వాయిదా వేసేటువంటి లక్షణం ఉంది. కొన్ని పన్నులు కట్టవలసినటువంటి పరిస్థితుల్లో ఆ పన్నులు మీరు తీర్చకపోవడం వల్ల మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, కోర్టు నోటీసులు అందుకోవాల్సిన పరిస్థితి. స్వయంకృత అపరాధం అనేటువంటిది ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కనబడుతోంది. మీరు చేసుకునే తప్పే. విదేశీ ప్రయత్నాలు అనుకూలం అవుతాయి. అలాగే వ్యాపారులకి సామాన్యంగా ఉంటుంది. రైతులకి 2 పంట అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి. రాజకీయంగా కొంత చిన్న తరహా నాయకులకి ఉన్నతమైనటువంటి పదవులు వచ్చేటువంటి పరిస్థితిగా కనబడుతోంది, వృద్ధి కనబడుతోంది. ఇక ఏప్రిల్ నెల కనుక ఆలోచించినట్లయితే కొన్ని ప్రయత్నాలు భంగపడేటువంటి పరిస్థితిగా కనబడుతోంది. అలాగే గృహం యొక్క రిపేర్లు చేసేటువంటి పరిస్థితిగా ఉంది. ప్రయాణాలు అధికంగా చేయవలసిన పరిస్థితి. మే నెలలో మిశ్రమ ఫలితంగా కనబడుతోంది. జూన్ నెలలో ఆదాయం పెరిగేటువంటి అవకాశం, ఊహించినటువంటి గౌరవ మర్యాదలు, ఉద్యోగాల్లో ఉన్నతమైనటువంటి వృత్తిలోనూ ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవడం, కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించగలుగుతారు. జూలై నెలలో కుటుంబంలో మాట కలవదు, కుటుంబంలో అంతర్లీనమైనటువంటి వివాదాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఆగస్టు నెలలో ఆలోచించినట్లయితే అష్టమ కుజిని కారణంగా కొన్ని విభేదాలు వస్తాయి. సోదరులతోటి, యుక్త వయస్సులతోటి 80 సంవత్సరాల ఉన్నవాడు కూడా 16 సంవత్సరాల వాడితో వివాదం పడవలసిన పరిస్థితి ఉంది. వాటి వల్ల ఇబ్బందులు పడేటువంటి మానసికమైనటువంటి ఒత్తిడికి గురయ్యేటువంటి పరిస్థితి కనబడుతోంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. ఆ సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం అనేటువంటి చాలా మంచిది. హామీలు ఉండడం వల్ల మీరు చిక్కుల్లో పడేటువంటి పరిస్థితి కూడా ఈ సంవత్సరం గోచరింపబడుతోంది ఆగస్టు నెలలో. అలాగే సెప్టెంబర్ నెలలో నిరాశ అనేటువంటి ఉంటుంది. నిరాశ చెందకుండా పట్టుదలతో మీ కార్యక్రమాలు చేయడం వల్ల మంచిది. అవివాహితులకి వివాహం నిశ్చయమైంది, ఎన్నాళ్ళ నుంచో శుభవార్త రాలేదు అనుకునేటువంటి వారికి శుభవార్త వచ్చి అనుకూలత ఏర్పడేటువంటి పరిస్థితి కనపడుతోంది. అక్టోబర్ నెలలో కనుక ఆలోచించినట్లయితే ప్రయత్నాలు మెల్లిగా పూర్తవుతాయి, అన్నీ సఫలీకృతం అవుతాయి. దగ్గర ప్రయాణాల వల్ల లాభాలు ఉంటాయి. శ్రమ వల్ల విద్యార్థులు ఉన్నతమైనటువంటి శ్రేణిలో విజయాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. నవంబర్లో ఉష్ణతత్వం వల్ల అనారోగ్యం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అలాగే డిసెంబరు ఆకస్మికమైనటువంటి ధనలాభం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఉత్సాహము, స్థిరాస్తి లాభము అనేటువంటివి జరిగేలా ఉంది. అలాగే గృహాల్లో కొంత కలహం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఆ విషయాల్లో కొంత జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. జనవరిలో కొంత ఆనందం మెరుగుపడుతుంది. ఫిబ్రవరిలో వివాహాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకి విదేశీ ప్రయాణము, ఆ ప్రమోషన్లు అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంది. మార్చి నెలలో అన్నిటా కూడా 2027 మార్చిలో అన్నిటా విజయం పొందేటువంటి పరిస్థితిగా కనబడుతోంది. ఇక మరింత అనుకూలత పొందడం కోసం విష్ణునామ సంకీర్తనం చేయడం, విష్ణు సహస్రాన్ని పారాయణ చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఈ రాశి వారికి. మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.